వెల్కమ్ టు మా ఛానల్ అండి. అరుణ సిఎస్ఎన్. బాగున్నారా? మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు కాకరకాయ అండి స్టీమ్ చేసి దాన్ని ఎలాగా మసాలా పెట్టి ఫ్రై చేస్తారో చెప్తానండి. ఇదిగోండి 3 కాకరకాయలు తీసుకున్నాను. ఇక్కడ ఉన్నాయి కదా, దాన్ని హాఫ్ కట్ చేసుకున్నాను. అయితే చేదు నేనేమి చెక్కలేదండి. దాన్ని శుభ్రంగా నీట్గా కడుక్కొని దాన్ని ముక్కలు చేసేసి ఆ లోపల ఉన్నది స్పూన్ వెనక భాగం ఉంటుంది కదండి, ఈ వెనక భాగంతో తీసేయాలండి. ఆ లోపలదంతాను తీసేసి దీన్ని కొంచెం ఉప్పును కొంచెం మజ్జిగేసి పసుపు వేసి కొంచెం కడిగేసి శుభ్రంగాను ఒక 10 నిమిషాలు ఉంచాలండి. 10 నిమిషాలు ఉంచిన తర్వాత అది చేదు తిన్నోళ్ళు అయితే పర్వాలేదు, చేదు కొంచెం తక్కువ తినాలన్న వాళ్ళు ఇలా చెయ్యాలండి. నేనైతే అలా కొంచెం తక్కువ తింటామని అలా తీసేస్తానండి. ఇంకా కడిగేసి ఉంచుతామన్నమాట. దీనికి మసాలా ఏంటంటే ఇగోండి, 3 కాకరకాయలకి 2 టమాటాలు తీసుకున్నానండి, 2 ఉల్లిపాయలు, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టునండి. ఇది ముందు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలని, టమాటాలు కట్ చేసుకున్నాను. ఈ చాపర్లో వేసుకున్నానండి. ఇదిగోండి చాపర్లో దీంట్లో వేసి చిన్నగా ఇది మిక్స్ చేసుకున్నాను అనమాట, చాప్ చేసుకున్నాను. దీన్ని కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఇంగువ, కొంచెము ఈరోజు ఆవాలు మేము తినమండి, ఆవాలు వేయలేదు, శనివారం కదా, తినకూడదు ఎవరైనా కూడా ఆవాలు. దాంట్లోనే వేసి తాలింపు వేసానండి. ఈ తాలింపు వేసి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండి, జీలకర్ర ఇవి వేసి ఈ టమాటా దీన్ని చాపని ఉల్లిపాయ దాంట్లో వేసానండి. దీంట్లోనేమో 1/2 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడరు, మనకి కారం ఏమో 1.5 స్పూన్ వేసానండి. ఎందుకంటే టమాటా వేసాం కదా, దానికి తగ్గట్టు కొంచెం కారం ఎక్కువే పడుతుంది. 1/2 స్పూను ఇదండి కశ్మీరీది. మళ్ళా గరం మసాలా అండి, కొంచెం కొబ్బరి అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, కొంచెం ఇంగువండి. ఇవన్నీ శుభ్రంగా ఇదిగోండి ఇలా మసాలా చేశానండి. దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి బాగా దగ్గరైన వరకు ఫ్రై చేయాలండి. దీంట్లో కొంచెం ఒక చిటికెడు పంచదార వేయాలండి కొంచెము. ఇదంతా ఇలా మసాలా తయారవుతుంది కదా. ఇగో దీన్నేమో ఈ కాకరకాయలు ఏం చేశానంటే స్టీమ్ పెట్టానండి నేను. స్టీమ్ ఇదిగోండి జాలి ఉంది కదా, ఈ జాలి లోపల ఈ ముక్కలు పెట్టి కొంచెం నీళ్ళు వేసి స్టీమ్ చేశానండి. ఎందుకంటే ఇక్కడ కాకరకాయ నూనెలో వేపితే మా నూనె ఎక్కువ ఇదవుతుంది కదండి, నూనె ఎక్కువ తినకూడదు కదా, ఇలా స్టీమ్వే మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలు అంటే తినేస్తారు, మాలాంటి వయసు ఉన్న వాళ్ళు 60 ఇయర్స్ 50 దాటిన తర్వాత నూనె తక్కువ తినాలండి, ఆయిల్. అందు గురించి అనేసి స్టీమ్ చేశానండి. తొందరగా ఏగిపోతాయి కూడా, తొందరగా ఈజీగా అయిపోద్దండి. అందు గురించి అని అదైతే ఈ నూనెలో వేపిన తర్వాత కొంచెం పచ్చిగా ఇలాగ ఉంటుందండి. కొంచెం ఉప్పు కడిగాం కదా, ఆ ఉప్పు ఉంటుంది కదా, దాన్ని మనం స్టీమ్ చేసేయాలి. 10 నిమిషాలు స్టీమ్ అయిపోద్దండి. దీని మీద ఇలా పెట్టి స్టాండ్ వేసి నేను ఇదిగోండి ఇది ఉంది కదా, దీంట్లో ఇలా వేసానండి. వేసేసి దీన్ని ఇలా పెట్టానండి. ఇలాగా పెట్టేసి దీని మీద కాకరకాయలు పెట్టానండి. పెట్టి దీని మీద మూత పెట్టేసానండి. 10 మినిట్స్లో అయిపోయింది. అప్పుడు అది తీసి చల్లారిన తర్వాత ఈ మసాలాలని ఇదిగోండి ఇలాగ మధ్యలో నుండి ఇదిగోండి ఇలాగ పెట్టిస్తాను అనమాట. ఇప్పుడు ఏడ్ చేశానమాట, ఈ కాకరకాయ స్టీమ్ అయింది కదా, కొంచెం ఆయిల్ వేసి ఒక 2 స్పూన్లు అండి ఆయిల్ వేసేసి దీన్ని కొంచెం ఫ్రైగా క్రిస్పీగా అవడానికి ఫ్రై చేశానండి, కొంచెం రెడ్ కలర్ వచ్చినట్టు. ఇప్పుడు ఈ దాన్ని తీసేసి మసాలా పెట్టాను అనమాట. ఇదిగో మసాలా పెట్టేసి ఇప్పుడు కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇదిగో నేను నూనె ఎక్కువ వేయలేదండి. ఇదిగోండి నూనె ఏమి ఎక్కువ వేయలేదు. ఇప్పుడు దీంట్లో నేను ఇదిగోండి ఇలాగ వేసేయడమేనండి. ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసాం కదండి, ఇంకా ఎక్కువసేపు అవసరం లేదండి. ఇదిగోండి ఇలాగ వేసేయడమేనండి. ఈ మిగిలిన మసాలా ఉంది కదా, దీన్ని కూడా వేసుకోవచ్చండి. లేదు ఇలాగ సుక్కాగా తింటామంటే సుక్కాగా చేసుకోవచ్చండి, ఎలాగైనా మీ ఇష్టము, మన ఇష్టమే. ఇదిగోండి అంతేనండి, మూత పెట్టడమేనండి. ఇలాగా కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ తిప్పాలండి. దాంట్లో ఈ కూర ఎలాగా ఏగిందే కాబట్టి ఆల్రెడీ ఇదంతా ఫ్రై చేసాం కాబట్టి ఒక 5 మినిట్స్లో అయిపోద్దండి. అంతే. దీని మీద గార్లిష్గా కొత్తిమీర జల్లుకోవడం అండి.
ఇదిగోండి నేను బ్రౌన్ రైస్ వండాను అనమాట. మా వారు బ్రౌన్ రైస్ తింటారు, అందు గురించి అనేసి ఇదంతా కొన్ని ఒక గంట నానబెట్టానండి. నానబెట్టేసి నీళ్ళేసి ఫుల్గా తపాల నిండా నీళ్ళేసి దీనికి కొంచెం నీళ్ళు ఎక్కువ వేయాలండి. నీళ్ళు వేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉడికిపోతుంది. ఇదిగోండి ఇలాగా మనం ఇలా చూస్తే తొందరగా ఉడికిపోద్దండి. నానపెట్టకపోతే మటు బియ్యం కొంచెం చాలా లేట్ అవుతుంది. ఇలాగ సాఫ్ట్గా కూడా వస్తుంది. ఇదిగోండి ఇలాగ జాలి ఉంది కదా, మనము కాయగూరలు వడకట్టుకుంటాం కదా, అలాగా స్టీమ్ చేసినవి ఏవైనా సరే న్యూడిల్స్ అలాంటిది ఇదిగోండి ఇలాగ వేసేసి దీంట్లో వేసేయడమేనండి. అంతా గంజి అంతా కిందనే ఇదైపోతుంది, పొడి పొడిగా వచ్చేస్తుందండి. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది ఇది బ్రౌన్ రైసు. ఎవరు తిన్నా మంచిదేనండి, కంట్రోల్గా ఉంటుంది షుగరు. పిల్లలకు కూడా మంచిదేనండి. వైట్ రైస్ ఇక్కడ వైట్ ఫుడ్ ఎక్కువ తినకూడదు, నూడిల్స్ ఇవన్నీను వైట్ రైస్ ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా, ఇప్పుడు అందరికీ ఏదో రకంగా జబ్బులు వస్తున్నాయి కదా. ఇదండి బ్రౌన్ రైసు. ఇదిగోండి ఇదిగోండి ఇలాగ ఫ్రై ఇలాగ దీన్ని తిప్పుకోవడమేనండి. ఇలాగా స్టీమ్ చేసాం కాబట్టి తొందరగా అయిపోద్దండి. ఆయిల్ ఎక్కువ పట్టదు, తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుందండి. ముసలి వాళ్ళు కూడా ఎవరైనా చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉడకపెట్టకూడదు. మరి ఎక్కువ ఉడకపెడితే ఆ టేస్ట్ పోద్ది. ఇది ఒక 75% ఉడకపెట్టాలండి, స్టీమ్ చేయాలి, అంతేనండి. ఇలాగా ఇదిగోండి ఇలాగ ఫ్రై చేసేసి దీన్ని గార్నిష్లోను కొత్తిమీర వేయడమేనండి. ఈరోజు ఇదిగోండి ఇది గ్రేవీ చేశానండి. ములక్కాడ బంగాళదుంప న్యూట్రిల్లా అండి. ఇదండి కూర ఈరోజు మా స్పెషలు. కాకరకాయ న్యూట్రిల్లా అదేనండి, రెండును పప్పు చేశానండి. ఇదిగోండి ఇలాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే తొందరగా 5-10 నిమిషాల్లోనే అయిపోద్దండి. ఇది ఎక్కువ స్టీమ్లో కూడా పెద్ద ఏమి ఇది ఉండదండి. ఈ ఫ్రై చేసుకొని ఇవన్నీ తీసి ఇవంతా చేసే బదులు ఇలా చేసుకుంటే విటమిన్స్ కూడా ఉంటాయి. మన శరీరానికి చేదు కావాలి కదండి, అందు గురించి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కడ ప్రయాణాల్లో కూడా ఎక్కడ పాడవదండి. ఇది మనము వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం రోజుల వరకు ఉంటుందండి. ఇది మేము అలాగే ఎక్కడికైనా వెళ్తే తీసుకొని వెళ్తామండి. సుక్క మసాలాతో కూడా చేస్తానండి నేను. ఇది అనమాట వెట్ది, అది కూడా చూపెడతానండి ఒకరోజు. అది కూడా చాలా రోజులు ఉంటుంది. ఈ మసాలాలని మనం వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు, మాకు ఇంకా టమాటాలు ఎక్కువ ఇదో ఎందుకనేసి. అది ఇంకేదైనా మన గ్రేవీ కూరలోని వేసుకోవచ్చు. తిన్న వాళ్ళు ఈ మసాలాని దీంట్లో వేసేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.